Okay, so example 12, if 11 power x is equal to 3 power y is equal to 99 power z is equal to k. So 11 power x is equal to 3 power y is equal to 99 power z is equal to k. So then what is the value of 1 by x plus 1 by y plus 1 by z is equal to how much? Now see, ఎప్పుడైనా కానీ మనకి ఒక నెంబర్ పవర్లో ఇంకొక నెంబర్ ఉందనుకోండి. సో దట్ విల్ బి నార్మల్ మ్యాథమెటిక్స్. 2 పవర్ 2, 3 పవర్ 2, 9 పవర్ 4, 3 పవర్ 4, 5 పవర్ 3. ఇట్ విల్ బి నార్మల్ ఆల్జిబ్రాయిక్ మ్యాథమెటిక్స్. అంటే ఇక్కడ మనకి దర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ రాదు. బట్ వెన్ ఎవర్ పవర్లో కూడా ఒక వేరియబుల్ ఫంక్షన్ 11 పవర్ ఎక్స్, 5 పవర్ ఎక్స్, 5 పవర్ సైన్ ఎక్స్, సో ఇలాగా ఒక నెంబర్కి పవర్లో మనకి ఫంక్షన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సాల్వ్. ఎందుకంటే నార్మల్గా చూడండి ఇలా ఉందనుకోండి. సో 5x ఇస్ ఈక్వల్ టు 15 అనుకోండి. సో ఎక్స్ ఏమవుతుంది నాకు 15/5 అంటే 3. 5x ఇస్ ఈక్వల్ టు 15 అంటే x ఇస్ ఈక్వల్ టు నాకు 15/5 3. ఇది ఓకే. అయితే 5 పవర్ x ఇస్ ఈక్వల్ టు 15 అంటే ఎవరు కూడా ఎక్స్ పంపిలేం. ఎందుకంటే అసలు ఇంపాసిబుల్. ఇక్కడ x అనే పవర్లో ఉంది. ఇలా పవర్ని మనము లైక్ ఒక వేరియబుల్ని ఇఫ్ యు ఆర్ నాట్ ఐసోలేటింగ్, ఇఫ్ అంటే దాన్ని మనం ఒక ఐసోలేట్ చేయలేకపోతే, ఇప్పుడు ఆ ఎక్స్ అనేది మనం సింగిల్ కనుక్కుంటే కదా ఎక్స్ ఆన్సర్ కనుక్కున్నట్టు. ఇప్పుడు సాల్వ్ 5x ఇస్ ఈక్వల్ 15 అంటే దాని మీనింగ్ ఏంటి? వీ నీడ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ అలోన్. ఎక్స్ మాత్రమే కనుక్కోవాలి. దట్ మీన్స్ వీ హ్యావ్ టు కట్ డౌన్ ఆల్ ద నెంబర్స్ బై డూయింగ్ ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఒకవేళ ఏదైనా నెంబర్ మల్టిప్లై అవుతుంటే అవతల పోతే డివైడ్ అవుతుంది. ఇలాంటి చూసుకోవాలి. ఏదైనా ఒక నెంబర్ ప్లస్ అయితే అవతల పోతే మైనస్ అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. ఇక్కడ 5 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. 5 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే ఆ పవర్లో ఎక్స్ ఉంటే అది మనం ఎలా సాల్వ్ చేస్తాం? పవర్ అవతల పోయితే కూడా ఇంకో పవర్లోకి పోతుంది అనమాట అది. సో కాబట్టి దట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ టు సాల్వ్. సో కాబట్టి మనం లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ మనము ఇంట్రొడ్యూస్ చేస్తామన్నమాట. అయితే ఈ ప్రాబ్లమ్ని లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ చెప్పకుండా నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగరిథమ్స్ మనం యూస్ చేయాలంటే లాగరిథమ్స్ బేసిక్స్ తెలిసి ఉండాలి. సో కాబట్టి అవంతా ఇబ్బంది అవుతుంది. కాబట్టి లాగరిథమ్స్ లేకుండా ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అనేది మనము ఈ ప్రాబ్లం అయితే చూద్దాం. చూడండి. సో గివెన్ 11 power x is equal to 3 power y is equal to 99 power z is equal to k. So if you observe carefully, 11 is a prime number, 3 is a prime number, where 99 is not. సో 99 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుని ట్రై చేద్దామా? చూడండి ఎలా రాసుకోవచ్చు అంటే 99 ని మనము 3 × 33, 3 × 11. సో 3 square into 11 power 1. So 11 power x is equal to 3 power y is equal to 3 power 2 into 11 power 1 whole power z is equal to k. That means 11 power x is equal to 3 power y is equal to 3 power 2z times 11 power z is equal to k. అంతే కదా. ab whole power m అంటే a power m into b power m. ab whole power m అంటే a power m into b power m. సో 3 power 2z into 11 power z. ఓకే. సో 11 power x is equal to 3 power y is equal to 3 power 2z into 11 power z is equal to k. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. నౌ 11 power x is equal to k కదా. సో I will write 11 power x is equal to k. సో దెన్ ఈ పవర్ x ఎలిమినేట్ చేయాలి, లేకపోతే అవతల పోతే ఏమవుతుందంటే 1/, అవుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను చూడండి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. సో ఇఫ్ x² is equal to 25 అంటే when we take root on both sides, లేదా ఈ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది నాకు స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 25 రూట్ అవుతుంది కదా. రూట్ మీనింగ్ ఎంత? పవర్ ఎంత? రూట్ మీనింగ్ 25 పవర్ 1/2. స్క్వేర్ రూట్ అంటే యాక్చువల్గా పవర్ 1/2. సో కాబట్టి
ఒక పవర్లో ఉన్న నెంబరు అవతలకి వెళ్తే ఈక్వల్ టుకి అవతలకి వెళ్తే ఆ అవతల ఉన్న నెంబర్కి రెసిప్రోకల్ పవర్ అవుతుంది అనమాట. సో ఇఫ్ 11 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే, దెన్ 11 ఈజ్ ఈక్వల్ టు కే పవర్ 1 బై ఎక్స్. Got my point? In the same way 3 power y is equal to k కదా, అది కూడా 3 power y is equal to k. So 3 power y is equal to k. So 3 is equal to k power 1 by y. 3 is equal to k power 1 by y. సో ఆల్రెడీ 11 వాల్యూ వచ్చేసింది, 3 వాల్యూ వచ్చేసింది. సో దాన్ని లాస్ట్ ఈక్వేషన్లో పెట్టేసేయండి. ఎందుకు లాస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకి? 3 పవర్ 2z ఇంటూ 11 పవర్ z, అది కూడా కేకే కదా ఈక్వల్. 3 కేకే ఈక్వల్. 11 పవర్ x ఈజ్ ఈక్వల్ టు కే, 3 పవర్ y ఈజ్ ఈక్వల్ టు కే, అండ్ 3 పవర్ 2z ఇంటూ 11 పవర్ z ఈజ్ ఆల్సో ఈక్వల్ టు కే. బట్ ఆల్రెడీ మనకి 11 వాల్యూ 3 వాల్యూ వచ్చేసింది కాబట్టి 3 వాల్యూ ఎంత మనకి? కే పవర్ 1 బై వై హోల్ పవర్ 2z. 3 వాల్యూ మాత్రమే కే పవర్ 1 బై వై హోల్ పవర్ 2z ఉంది కదా, ఇంటూ 11 వాల్యూ ఎంత మనకి? కే పవర్ 1 బై ఎక్స్ హోల్ పవర్ z ఈజ్ ఈక్వల్ టు కే. చూడండి, సో కే పవర్ 2z బై వై ఇంటూ కే పవర్ z బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, 2z బై వై ప్లస్ z బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ 1. సో వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ మస్ట్ బి ఈక్వల్. అప్పుడేమవుతుంది నాకు? 2z బై వై ప్లస్ z బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో z కామన్ తీసుకుంటే 2 బై వై ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ మీన్స్ 2 బై వై ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై z. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. సో ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ కదా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ.